హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసుని మనం టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. ఇలా ట్రై చేయండి. మీకు రైస్లోకి అయితే కర్రీనే అవసరం లేదు, మొత్తం పచ్చి పులుసుతో తినేస్తారు. అంత ఫేమస్ అన్నట్టు తెలంగాణలో పచ్చి పులుసు అంటే. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. ప్రాసెస్ అనేది సింపుల్గా ఉంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మీ కారానికి తగ్గట్టుగా మిరపకాయలను అయితే తీసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 6 నుండి 7 వరకు పచ్చిమిర్చిని అయితే తీసుకొని మన స్టవ్ పై పెట్టి స్టెయినర్ పైన పెట్టి ఈ విధంగా అయితే కాల్చుకోవాలి, సిమ్లో పెట్టి. ఇలా కాల్చుకున్న తర్వాత, లేదు మీరు ఇంటికాడ నుండి చేసుకున్న వాళ్ళైతే బొగ్గుల మీద పొయ్యిలో వేసైనా కాల్చుకోవచ్చు, అప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి సన్నగా పొడుగుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే తీసుకోవాలి. ఇలా దీంట్లో టేస్ట్ ఏంటంటే పచ్చి ఉల్లిపాయలు డైరెక్ట్గా వేయడమే, దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను పెద్ద సైజు ఉల్లిపాయను అయితే తీసుకొని ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీర ఉంటుందిగా, అది కాడలతో సహా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసుకొని మీకు అక్కడ గల్లుప్పు ఉంటే గల్లుప్పు కూడా వేసుకోవచ్చు. నాకు అక్కడ లేదు కాబట్టి నేనైతే సన్నుప్పు అయితే వేసాను. ఇలా వేసిన తర్వాత పచ్చిమిర్చిని కూడా తీసుకొని మనం చేతితో బాగా కలిపేసుకోవాలన్నట్టు. ఇలా మొత్తం మన పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు ఉన్న రసం అంతా బాగా దిగితేనే అప్పుడు మనకు పచ్చి పులుసు అనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒక 2 నుంచి 3 మినిట్స్ పాటు అయితే బాగా కలిపేసుకోవాలి, అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీరు కర్రీస్ కూడా అవసరం లేదు. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరూ తెలంగాణలో చేసుకునే బెస్ట్ ఫేమస్ రెసిపీ అంటే పచ్చి పులుసు అండి. మా ఇంట్లో కూడా ఎప్పుడైనా కర్రీస్ గిట్లా లేనప్పుడైతే మా అమ్మ అయితే ఈ విధంగానే చేసేది. మేము అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసమైతే ఈ వీడియో అయితే తీసేసాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకైతే ఈ విధంగా ఇలా మొత్తం అయితే కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు చింతపండుని అయితే తీసుకొని నేను ఆల్రెడీ ఒక 10 మినిట్స్ ముందే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు చింతపండును కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దాని నుండి చింతపండుని అంతా తీసేసుకొని మీరు ఇందులోకి కారం అండ్ ఉప్పు అనేది అవసరం లేదు. ఒకవేళ ఉప్పు అనేది మీకు తక్కువ అనిపిస్తే మరి కొంచెం అయితే వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసుకొని చింతపండు అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్స్ వరకు వాటర్ అయితే పోసేసుకోవాలి. మీకు తిక్కుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది పోసుకోవచ్చు, లేదు పలచగా కావాలనుకుంటే మరికొన్ని వాటర్ అయితే వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే పోపునైతే ప్రిపేర్ చేసుకున్నామండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పోపునైతే ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కొంచెం పసుపు, అలాగే 4 నుండి 5 వరకు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అయితే మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మరి కొంచెం కరివేపాకును కూడా వేసుకున్నాం కదా, కావాలంటే మరి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే వదిలేయచ్చు. ఇలా పోపు మొత్తం వేగిన తర్వాత ఆ పచ్చి పులుసులోకి అయితే యాడ్ చేసుకోవాలి. మనం దీన్ని చారు మరిగించాల్సిన అవసరం లేదండి. ఇలా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్.